మనలో చాలామందికి ఈ అనుభవం ఉండే ఉంటుంది కదా. కొన్ని రిలేషన్షిప్స్ అవి ఎందుకు ఒకే చోట ఆగిపోయినట్టు అనిపిస్తాయి. మనుషులు మారతారు, కాని కథ మాత్రం అస్సలు మారదు. అదే బాధ, అదే ఫ్రస్ట్రేషన్, మళ్ళీ మళ్ళీ. అసలు ఏంటిది? ఈరోజు మనం ఈ అంతుచిక్కని ప్యాటర్న్ వెనుక ఉన్న అసలు కారణమేంటో లోతుగా చూద్దాం. ఈ ఫీలింగ్ ఇది చాలామందికి తెలిసే ఉంటుంది. ఏదో గొడవ జరుగుతోంది, టాపిక్ కొత్తదే కావచ్చు, కాని ఆ గొడవ అయిపోయాక వచ్చే ఫీలింగ్ మాత్రం అబ్బా సేమ్ టు సేమ్, పాతదే. ప్రతిసారి అదే ఎండింగ్, అదే బాధ. ఈ సైకిల్ వెనుక ఏదో ఉంది, ఏదో లాగుతోంది అనిపిస్తుంది, కాని అదేంటో మాత్రం అస్సలంతుబట్టదు కదా. చూడండి, అసలు పాయింట్ ఇక్కడే ఉంది. ఒక బాధాకరమైన రిలేషన్షిప్ నుంచి మనం బయటపడతాం, హమ్మయ్యా అనుకుని వేరొకరితో కొత్తగా లైఫ్ స్టార్ట్ చేస్తాం. కాని కొన్నిసార్లేంటంటే అదే పాత సీన్ మళ్లీ రిపీట్ అవుతుంది, అదే ఫీలింగ్, అదే డ్రామా. అప్పుడు మనకు ఒకటి క్లియర్గా అర్థం కావాలి, సమస్య కేవలం మనం ముందున్న వ్యక్తిలో మాత్రమే లేదు. మనం పైకి చూస్తే గొడవ పడే టాపిక్స్ వేరువేరుగా అనిపిస్తాయి. ఈరోజు డబ్బు గురించి, రేపు పనులు గురించి, ఎల్లుండి లేటుగా రావడం గురించి. కాని ఆ గొడవలన్నింటి వెనుక లోపల చూస్తే అదే పాత ఫీలింగ్ దాక్కునుంటుంది. నన్నెవరూ పట్టించుకోవట్లేదు, నా మాటకి విలువే లేదు, లేదా నన్ను కంట్రోల్ చేస్తున్నారు. ఈ ఫీలింగ్స్ మాత్రం అవే, అస్సలు మారవు. సో ఇవన్నీ అనుకోకుండా జరిగే గొడవలు కాదనమాట. ఇవి ఒక రకంగా చెప్పాలంటే మనకు తెలియకుండా మనం రాసుకున్న ఒక స్క్రిప్ట్, ఒక డ్రామా. ఈ డ్రామాలో మనకు తెలియకుండానే మనం ఒక క్యారెక్టర్ ప్లే చేస్తూ ఉంటాం. ప్రతిసారి అదే ఎండింగ్ వైపు నడుస్తూ ఉంటాం. దీన్నే మనం రిలేషన్షిప్ స్క్రిప్ట్ అని అనొచ్చు. సింపుల్గా చెప్పాలంటే ఇదొక రిపీటింగ్ ప్యాటర్న్. దీనికి కొన్ని సీక్రెట్ రూల్స్ ఉంటాయి, మనకు బాగా అలవాటైపోయిన కొన్ని పాత్రలుంటాయి. ఇక ఎండింగ్లో వచ్చే ఫీలింగ్ అయితే ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. ఈ స్క్రిప్ట్లో ముఖ్యంగా 3 ఎలిమెంట్స్ ఉంటాయి. మొదటిది హిడెన్ రూల్స్, అంటే కొన్ని విషయాలు మాట్లాడొచ్చు, కొన్ని అస్సలు మాట్లాడకూడదు అన్నట్టు. ఇక రెండవది ఫెమిలియర్ రూల్స్, అంటే మనకు బాగా అలవాటైన పాత్రలు. ఒకరు ఎప్పుడూ కాపాడే రక్షకుడ్లా, ఇంకొకరు ఎప్పుడూ బాధితుడ్లా. ఇక మూడవది ఊహించగలిగే ఎండింగ్, ప్రతిసారి అదే నిరాశ, అదే గిల్ట్ ఫీలింగ్. అయితే ఇక్కడొక పెద్ద ప్రశ్నొస్తోంది. ఆ ఎండింగ్ అంతా బాధపెడుతుందని తెలిసినా మనం మనల్నెందుకు ఆపుకోలేం? అదే పాత కథలోకి, అదే స్క్రిప్ట్లోకి మళ్ళీ మళ్ళీ ఎందుకు వెళ్తాం? ఊరికే కాదు, దీని వెనుక చాలా బలమైన కారణముంది. ఎందుకంటే అసలు విషయం ఏంటంటే ప్రతి స్క్రిప్ట్కి ఒక సీక్రెట్ ఎమోషనల్ పే ఆఫ్ ఉంటుంది. అంటే మనకు తెలిసిన ఆ నొప్పి మనకు తెలియకుండానే ఒక రకమైన రివార్డ్ ఇస్తుందన్నమాట. ఆ బాధతో పాటు వచ్చే ఆ సీక్రెట్ రివార్డే మనల్ని ఆ సైకిల్లో ఇరికించేస్తుంది. అసలు ఏంటి ఆ రివార్డ్స్? ఇక్కడ కొన్ని కామన్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. నేను లేకపోతే వాళ్ల పని జరగదు అని ఎదుటివారికి అవసరంగా ఫీల్ అవ్వడంలో ఒక కంఫర్ట్, లేదా ఎప్పుడు నాకే అన్యాయం జరుగుతుంది అని ఫీల్ అవ్వడంలో ఒక రకమైన రైటియస్నెస్, అంటే ఎదుటివాళ్లని గిల్టీగా ఫీలయ్యేలా చేయడంలో దొరికే ఒక పవర్. కొన్నిసార్లు అసలైన క్లోజ్నెస్ని, వల్నరబిలిటీని అవాయిడ్ చేయడానికి కూడా ఇది ఒక సేఫ్టీ నెట్లా పనిచేస్తుంది. ఈ ఫీలింగ్సే ఆ గేమ్ని నడిపిస్తాయి. మరి ఈ స్క్రిప్ట్స్ ఇవి కేవలం ఒక్క రిలేషన్షిప్కే పరిమితం కాదు. అదే స్క్రిప్ట్ లవ్లో, ఫ్యామిలీలో, ఫ్రెండ్షిప్లో ఎక్కడైనా కనిపించొచ్చు. జస్ట్ యాక్టర్స్ మాత్రమే మారతారు. కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే మనకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్, రొమాంటిక్ రిలేషన్స్లో చూద్దాం. ది రెస్క్యూ గేమ్. ఇక్కడ పైకి కనిపించే ప్రాబ్లం ఏంటంటే నా పార్ట్నర్ ఒక మెస్, వాళ్లకి నా హెల్ప్ కావాలి. సో ఒకరు సేవియర్ రోల్ తీసుకుంటారు, ఇంకొకరిని ఒక ప్రాజెక్ట్లా చూస్తారు. దీనివల్ల ఆ రక్షించే వాళ్లకి నేను కావాలి అనే ఫీలింగ్ వస్తుంది, కాని చివరికి వాళ్లు పూర్తిగా అలిసిపోతారు. అవతలి వాళ్లు మాత్రం అస్సలు మారరు. ఇక ఫ్యామిలీస్లో ఇది చాలా కామన్, ది ఫ్యామిలీ గిల్ట్ గేమ్. పైకి వినిపించే మాట ఏంటంటే నువ్వు అస్సలు ఫోన్ చెయ్యవు, నేను నీకోసం ఎంత చేశానో తెలుసా అని. ఇక్కడ ఒకరు త్యాగమూర్తి పాత్రలోకి వెళ్ళిపోతారు, అవతలి వారిని నిరాశపరిచే వ్యక్తిగా ఫీల్ అయ్యేలా చేస్తారు. దీని ఎండింగ్ ఏంటి? ఒకరికి అపరాధభావం, బాధ్యత, ఇంకొకరికి తామే సెంటర్ అనే ఫీలింగ్, ఒక జస్టిఫికేషన్. ఫ్రెండ్షిప్స్లో కూడా ఇదే కదా, ది ఫ్రెండ్షిప్ ఇంబ్యాలెన్స్ గేమ్. ఇక్కడ కనిపించేదేంటంటే వాళ్ళ బాధలు వినేది నేనొక్కడ్నే. ఒకరు థెరపిస్ట్ రోల్ తీసుకుంటే ఇంకొకరు పేషెంట్ రోల్లో ఉంటారు. దీనివల్ల ఆ థెరపిస్ట్ రోల్ చేసేవాళ్లకి నేను చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది, కానీ వాళ్ల ఎనర్జీ అంతా డ్రైన్ అయిపోతుంది. ఆ ఫ్రెండ్షిప్ వన్ సైడ్ అయిపోతుంది. సో ఇక్కడ మనం ఒక ముఖ్యమైన తేడాని గమనించాలి. పైకి కనిపించే గొడవ ఏంటి? ఈ ఆర్గ్యుమెంట్లో ఎవరు రైట్, ఎవరు రాంగ్ అని.
కాని దాని వెనుక దాగి ఉన్న స్క్రిప్ట్ ఏంటి? ఈ ఆర్గ్యుమెంట్ మన పాత ఎమోషనల్ ప్యాటర్న్ని కంటిన్యూ చేయడానికి ఎలా హెల్ప్ చేస్తోంది అనేది. ఫోకస్ అక్కడికి మారాలి. అందుకే రియల్ ప్రాబ్లం మన ముందున్న వ్యక్తి కాదు. అసలు సమస్య మనం పదే పదే ఆడటానికి ఒప్పుకుంటున్న ఆ రోల్, ఆ పాత పాత్ర. ఆ పాత్రే మనల్ని పట్టుకుని మళ్ళీ మళ్ళీ అదే పాత ఎండింగ్ వైపు లాక్కెళ్తోంది. మరి ఈ గేమ్ని ఎలా ఆపాలి, ఎలా బ్రేక్ చెయ్యాలి? ఫస్ట్ ఆ ఫెమిలియర్ ఎండింగ్ రాకముందే దాన్ని గుర్తించాలి. ఆ పాత ఫీలింగ్ మొదలవగానే ఓకే, మళ్ళీ అదే సీన్ స్టార్ట్ అయింది అని మనకు మనం చెప్పుకోవాలి. సెకండ్, మనల్ని ఏ రోల్లోకి లాగుతున్నారో దానికొక పేరు పెట్టాలి. నన్నిప్పుడు రక్షకుడి పాత్రలోకి లాగుతున్నారు అని గుర్తించాలి. థర్డ్, ఆ సీక్రెట్ పే ఆఫ్ ఏంటో కనిపెట్టాలి. ఈ రోల్ ప్లే చేయడం వల్ల నాకు ఏమొస్తుంది అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఇక ఫైనల్గా పాత రెస్పాన్స్ కాకుండా స్క్రిప్ట్ని బ్రేక్ చేసి ఒక కొత్త రెస్పాన్స్ని ఎంచుకోవాలి. ఎందుకంటే చివరికి స్వేచ్ఛ అంటే ఆ ఆటలో గెలవటం కాదు, అసలు ఆడటానికే నిరాకరించటం. ఆ పాత స్క్రిప్టులో పార్టిసిపేట్ చెయ్యనప్పుడే అసలైన మార్పు మొదలవుతుంది. కాబట్టి ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. మన జీవితంలో ఏ ఫెమిలియర్ స్క్రిప్ట్ దాని ఫైనల్ సీన్కి రెడీగా ఉంది? ఏ పాత కథకు ఇక శుభం కార్డు వేయాల్సిన సమయం వచ్చింది?